హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో నేను ఎటువంటి మగ్గం వర్క్ కానీ లేదంటే కంప్యూటర్ వర్క్తో పని లేకుండా మన ఇంట్లో ఉన్న నార్మల్ మిషన్ మీద ఒక ప్లెయిన్ బ్లౌజ్ పీస్ని ఎలాగ డిజైనర్ బ్లౌజ్ లాగా చేసుకోవచ్చో మీకైతే చూపించబోతున్నాను. మనం బ్లౌజ్ మీద మగ్గం వర్క్ వేయించుకోవాలన్నా లేదంటే కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలన్నా కూడా మనకి కనీసం 1500 ఖచ్చితంగా పడుతుందండి. అంటే తక్కువలో తక్కువ స్టార్టింగ్ ప్రైస్. సో మనం అంత ఖర్చు పెట్టే పని లేకుండా మనం కొద్దిగా క్రియేటివ్గా ఆలోచించి మన ఇంట్లో ఉన్న నార్మల్ మిషన్ మీదే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ వర్క్ ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, సో ఆ బ్లౌజ్ పీస్ మీద మనం ఇలాగ మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్స్ దగ్గర మనం డిజైన్ వేస్తున్నాం కాబట్టి సో హ్యాండ్స్ ఎటువైపు అయితే స్టిచ్ చేసుకున్నామో అటువైపు ఒక హాఫ్ ఇంచ్ లాగా చిన్న చిన్నగా మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ స్కేల్ హెల్ప్ తోటి ఇలాగ స్ట్రైట్గా మనం లైన్స్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. అంటే ప్రతి ఒక్క లైన్ స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలాగ మనం లైన్స్ అయితే ఇట్లాగా డ్రా చేసుకోవాలి. లైన్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్స్ మీద గ్లూతో స్టిచ్ చేసుకోవడానికి ఇలాగ గోల్డ్ కలర్ చిప్స్ దొరుకుతాయండి. సో అవి తెచ్చుకోవాలి. ఇవి 10 గ్రామ్స్ వచ్చి ఒక 20 రూపీస్ అలా ఉంటుందన్నమాట. మనకి 10 గ్రామ్స్ అయితే సరిపోతాయి, ఇంకా మిగులుతాయి కూడా చెప్పాలంటే. సో ఇలాంటి చిప్స్ అయితే తీసుకోవాలి. తర్వాత మనం స్ట్రైట్గా లైన్స్ గీసుకున్నాం కదా, ఆ లైన్స్ మీద గ్లూ తోటి 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలాగా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలండి. మనం ఒక లైన్లో స్ట్రైట్గా డాట్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసి వాటికి మధ్యలో వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇలాగా ఈ లైన్స్ మొత్తం కూడా గ్లూ తోటి మనం డాట్స్ పెట్టేసుకొని వాటి మీద ఈ గోల్డ్ కలర్ చిప్స్ అనేవి ఇలాగా అంటించేయాలన్నమాట. సో మనం కావాలంటే అది మిషన్ స్టిచ్ చేసుకుంటూనే ఇవి చిప్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. కానీ అవి ఫాస్ట్గా స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ చిప్స్ అనేవి కదిలిపోతాయి అన్నమాట. సో అందుకని మనము ఆ లైన్స్ మీద స్ట్రైట్గా ఈ చిప్స్ అనేవి గ్లూ పెట్టేసి అంటించేసేసుకోవాలి. సో అవి కొద్దిగా ఆరిపోయిన తర్వాత ఇలాగ మనం నార్మల్ మిషన్ మీద ఇలా స్టిచ్ చేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా ఈజీగా ఈ వర్క్ అయితే చేయొచ్చండి. మనకి ఈ చిప్స్ ఒక్కటి అంటించడమే కొద్దిగా ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో అవి ఆరిపోయిన తర్వాత మనం నార్మల్ మిషన్ మీద ఇలాగ స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే వర్క్ అనేది అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. మనకి శారీలో 2 కలర్స్ ఉంటాయి కదా, సో ఆపోజిట్ కలర్ ఏదైతే ఉంటుందో అంటే మనకి మెయిన్ శారీ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ పెట్టేసి మనం ఇలాగా స్టిచ్ చేసేసుకుంటే కనుక అసలు సూపర్ ఉంటుంది చూడడానికి. మీరు కావాలంటే సింగిల్ స్టిచ్ కాకుండా డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చండి. ఇలాగ ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ కూడా ఇలాగే కంప్లీట్ చేసేయాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్ డిజైన్ పెడుతున్నానండి. సో చాలామందికి అసలు చాలా చాలా ఫేవరెట్ అనమాట ఈ వర్క్ అనేది. పర్సనల్గా కట్ వర్క్ మోడల్ బ్లౌజ్ అనేది నాకు కూడా చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచో స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ టైం సెట్ అవ్వలేదన్నమాట. బయట కస్టమర్స్ బ్లౌజెస్ అయితే చాలా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఫైనల్గా నాకైతే నేను స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసే ముందు బక్రం పేపర్ ఉంటుంది కదండి, దాని మీద ఈ కట్ వర్క్ డ్రా చేసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఆ పేపర్ని వేరే క్లాత్ మీద పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలన్నమాట. సో అలా చేసుకున్న తర్వాత బయట ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ని బక్రం పేపర్ మీద పెట్టేసి మనం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అంటే సైడ్స్ అనేవి నీట్గా కనిపించడానికి ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా బక్రం పేపర్ మీద పెట్టేసి నీట్గా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ కట్ వర్క్ మోడల్ బ్లౌజ్ అనేది చూడడానికి ఎంత బాగుంటుందో అంతే హార్డ్ వర్క్ అనమాట. ఈ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసే టైంకి మనం నార్మల్ బ్లౌజెస్ అయితే ఒక 2-3 అయితే స్టిచ్ చేయొచ్చండి, అంత టైం పడుతుంది. ఎందుకంటే ఈ కట్ వర్క్కి మనము ఇలాగా హాఫ్ సర్కిల్స్ లాగా కట్ చేసుకున్నాం కదండి. సో అవి స్టిచ్ చేసిన తర్వాత కూడా అంతే నీట్ ఫినిషింగ్ రావడానికి చాలా అంటే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇలాగ టర్నింగ్స్ ఉండడం వల్ల మనం నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టు ఫాస్ట్గా అయితే స్టిచ్ చేయలేమండి. చాలా స్లోగా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగైతే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ కట్ వర్క్ పేపర్ ఏదైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టామో అది కదిలిపోకుండా అక్కడక్కడ ఇలాగ పిన్ చేసుకోవాలన్నమాట. పిన్ చేసుకున్న తర్వాత మనము చాలా అంటే చాలా స్లోగా
మిషన్ని రన్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క స్టిచ్ పడేలాగా నేను ఇక్కడ చాలా స్లోగా స్టిచ్ చేస్తున్నాను. ఆ స్టిచ్ చేయడం కూడా ఏంటంటే, మనకి ఏదైతే బక్రం పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసిన పైన ఎడ్జెస్ మీద మాత్రమే స్టిచ్ చేసుకోవాలండి. పేపర్ మీద అసలు స్టిచ్ చేయకూడదు. బక్రం క్లాత్ మీద స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే, దాన్ని రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి. సో అందుకని మెయిన్ మనకి ఆ ఎడ్జెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎడ్జెస్ మీద మనం చాలా స్లోగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇది ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు మామూలుగా అయితే నార్మల్గా స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇలాగ మనం మిషన్తో ఈ చిప్స్ వర్క్ చేసాం కదా, సో దానికి ఇలాగ కట్ వర్క్ ఇస్తే కనుక అసలు లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే టర్నింగ్స్ వచ్చాయో అక్కడంతా కూడా సిజర్స్ తోటి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం అది క్లాత్ రివర్స్ చేసినప్పుడు అది చక్కగా రివర్స్ అయినప్పుడు ఆ షేప్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇచ్చాను సిజర్స్ తోటి. సో ఇలా చేసిన తర్వాత మనం దాన్ని రివర్స్ తీసుకోవాలన్నమాట. మనం ఏదైతే కట్ వర్క్ చేసామో అదంతా కూడా నీట్గా వచ్చేలాగా ఆ క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలి. సో ఇలా చేసిన తర్వాత ఏంటంటే, మనము స్టిచ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ఎక్కడైతే ఎండింగ్స్ వచ్చాయో ఆ ఎండింగ్స్ దగ్గర అది స్టిచ్చింగ్ అనేది కొద్దిగా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అనమాట. సో దాన్ని లూజ్ చేయడానికి ఏంటంటే, మనం క్లాత్ పట్టుకొని ఎక్కడైతే మనకి టర్నింగ్ వచ్చిందో అక్కడ మనం హ్యాండ్ తోటి కొంచెం వెనక్కి ముందుకి దాన్ని ట్విస్ట్ చేసినట్టయితే అక్కడ ఆ పాయింట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఫైనల్గా రివర్స్ చేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుందండి. ఒకవేళ మనకి ఈ టర్నింగ్స్ అనేవి షేప్ అవుట్ వచ్చినట్లయితే కనుక సిజర్స్తో కానీ లేదంటే స్క్రూ డ్రైవర్తో కానీ వాటిని లోపల క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఆ రౌండ్ ఫినిషింగ్ వచ్చేలాగా మాత్రం చూసుకోవాలండి. అలాగా ఫినిషింగ్ సరిగ్గా రాలేదు అని అంటే అది చూడడానికి అస్సలు బాగోదన్నమాట. సో ఇక్కడైతే నేను అన్ని నీట్గా అది సెట్ చేసేసుకున్నాను. తర్వాత దాని మీద ఒక డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే వర్క్ అనేది చక్కగా నీట్గా అలాగా చూడడానికి బాగుంటుంది, అలాగే చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుందాము. డబల్ స్టిచ్ వేసేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేస్తే కనుక మనకి ఆ టర్నింగ్స్ అవన్నీ కూడా నీట్గా తిరుగుతుందనమాట. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. మనం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి కొద్దిగా దూరం కుట్టు పెట్టి స్టిచ్ చేస్తే కనుక అది ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. సో ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం ఈ చిప్స్ వర్క్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది ఇంకా హైలైట్ అయిందనమాట. అలాగే ఈ కట్ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. ఈ కట్ వర్క్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి నేను మధ్య మధ్యలో ఇలాగా హ్యాంగ్ అయ్యే బీట్స్ అయితే నేను స్టిచ్ చేశానండి. ఇవి ఎక్కువగా మగ్గం వర్క్ చేసేవాళ్ళు యూస్ చేస్తారనమాట. సో ఈ బీట్స్ వచ్చేసి ఒక డజను 40 రూపీస్ అండి. సో నేను 2 డజన్స్ అయితే తీసుకున్నాను. మనకి హ్యాండ్స్కి ఎక్కడెక్కడైతే టర్నింగ్స్ వచ్చాయో ఆ టర్నింగ్స్ మధ్యలో నేను వీటిని స్టిచ్ చేశాను అనమాట. సో ఇవి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏంటంటే చక్కగా హ్యాంగ్ అవుతూ చూడడానికి లుక్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. అలాగే బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్కి నేను బ్లౌజ్ పీస్లో వచ్చిన క్లాత్తోనే ఇలాగ చిన్న బెల్ షేప్లో లట్కన్స్ అయితే రెడీ చేశాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇలాంటి బ్లౌజ్ మనం బయట స్టిచ్ చేయించుకోవాలనుకుంటే చాలా కాస్ట్ తీసుకుంటారు. సో మీరు కొద్దిగా క్రియేటివ్గా ఆలోచించి అలాగే ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఇలాగ రెడీ చేసుకుంటే కనుక మనకి ఎటువంటి మగ్గం వర్క్ కానీ లేదంటే కంప్యూటర్ వర్క్తో అయితే పని లేదనమాట. ఎలాంటి సింపుల్ బ్లౌజ్ పీస్నైనా సరే మనం కొద్దిగా క్రియేటివ్గా ఆలోచించి ఇలాగ ఒక డిజైనర్ బ్లౌజ్గా అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ బ్లౌజ్కి నేను ఓన్లీ హ్యాండ్స్ వరకే చిప్స్ వర్క్ చేశానండి. ఎందుకంటే శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చిందనమాట. సో అందుకని ఈ బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్స్ ఒక్కటే హైలైట్ చేశాను. ఒకవేళ మీరు ప్లెయిన్ శారీ మీదకి ఇలాంటి బ్లౌజ్ రెడీ చేసుకోవాలనుకుంటే కనుక ఈ చిప్స్ వర్క్ అనేది ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది. మనకి బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేయడం వస్తే చాలండి, ఇలాంటి మోడల్స్ ఎన్నో స్టిచ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.